హలో అందరికీ. సో ఇప్పుడు మనం ఇవాళ మష్రూమ్లో ఒక డిఫరెంట్ టైప్ మష్రూమ్ ఉంటుంది. ఇది వచ్చి మీకు బాగా చలిగా ఉన్న ప్లేసెస్లో దొరుకుతుంది అనమాట. ఆయిస్టర్ మష్రూమ్ అంటాం, అంటే ఆల్చిప్ప అనమాట. ఇది ఆల్చిప్ప టైప్లో ఉంటుంది అని చెప్పి అలా అంటారనమాట. సో ఇది మామూలు మనం వాడుకునే బటన్ మష్రూమ్ లాగే ఉంటుంది, కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. అయితే దీని ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ ఆయిస్టర్ మష్రూమ్ని ఈ ఎలక్ట్రిక్ కెటిల్లో కుక్ చేస్తానన్నమాట. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం వాటర్ తీసుకొని ఆ వాటర్లో దీన్ని బాయిల్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా కొంచెం తెలియని చెత్త లేదంటే ఏదన్నా ఉన్నా అవి పోతాయి అన్నమాట. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఈజీగా బాయిల్ అవ్వడం కోసం చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి నేను ఇవన్నీ అందులో వేసిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈ మష్రూమ్స్ అన్ని ముక్కల కింద కోసేసుకున్నాను. సో ఇప్పుడు జస్ట్ ఒకసారి వేడి నీళ్ళు వేసి మరగబెడితే, అంటే ఒకవేళ ఏదైనా పురుగు లాంటిది ఏదైనా ఉంటే కనుక అది పోతుందని, అంతే, ఇంకేం లేదు. సో కెటిల్ వేసా, వాటర్ పోసి హైలో పెట్టాను. సో ఒక 5 నిమిషాలు అలా వేస్తే అదే బాగా నురుగు వస్తుంది అనమాట. సో బాయిల్ అవుద్ది. కావాలంటే ఇప్పుడు జస్ట్ 2 పచ్చిమిరపకాయలు, కారానికి ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకున్నా, అండ్ అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నా. ఇది మరిగేలోగా ఈ ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టుకుంటే నార్మల్గా కూర చేసుకోవచ్చు అనమాట. సో మష్రూమ్స్ ఆల్రెడీ బాగా ఉడికాయి. ఒక 2 నిమిషాలు ఆగి వాటర్ తీసేసి అప్పుడు వీటిని పిండుకొని పక్కన పెట్టుకుంటాను. తర్వాత ఏంటంటే ఈలోగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసుకున్నా. మనం అలాగే ఇప్పుడు సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇవి సరిపోతాయి. లేదు ఇంకా కొంచెం మసాలాలు చేసుకోవాలనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా లాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. సో కుదిరితే అవి కూడా వేసి చేస్తాను కర్రీ. సో ఫస్ట్ కొంచెం లైట్గా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు కొంచెం మగ్గే వరకు వేపుకుందాం. తర్వాత ఇందులో టమాటా వేస్తా, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడే టమాటా, పచ్చిమిర్చి కూడా వేసాను. అది కొంచెం మగ్గిన తర్వాత ఈలోకి వెల్లుల్లిపాయ కట్ చేసుకుంటున్నాను. దాంతోపాటు అల్లం ముక్క కూడా వేసుకుంటాను అనమాట కొంచెం. సో ఈలోకి ఏం చేశానంటే కొంచెం ఉప్పు, అలాగే కారం, పసుపు వేసి ఇవి ఒకసారి జస్ట్ అలా కొంచెం కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఈ ఉడికిపోయినాయి కదా ఆల్రెడీ, కొంచెం ఫ్లేవర్స్ అవి దీంట్లోకి వస్తాయని చెప్పి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడే జస్ట్ ఉల్లిపాయలు అవి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఇవన్నీ దాంట్లో వేసేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇందులో లైట్గా మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసేసాను. ఆల్రెడీ దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మ్యాక్సిమం ఉడికిపోతుంది. లేకపోతే అప్పుడు కొద్దిగా ఒక 2 మూతలు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఒక 2 నిమిషాలు అయింది, మొత్తం అంతా బాగా మగ్గింది. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి జస్ట్ మనం ఇంకా ఎలా ఉందని చెక్ చేసుకోవాలి అనమాట. ఇది బాగా సాఫ్ట్గా ఉంది చికెన్లా. సో ఇది సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టించుకుంటే సరిపోతుంది.